టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక 80 మంది ఎంపీలు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఒక పిటిషన్పై సంతకం కూడా చేసి పంపించారు సార్ కేంద్ర ప్రభుత్వానికి. ఈ విజ్ఞప్తిని మోదీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? అంటే 80 కాదు, ఈవెన్ ఇప్పుడు 100 మందికి కూడా వరకు సంతకాలు తీసుకొని సబ్మిట్ చేస్తామంటున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సంతకాలు సేకరిస్తున్నారంటే మోడీకి చెప్పకుండా, మోడీ అనుమతి లేకుండా, మోడీ గ్రీన్ సిగ్నల్ లేకుండా చేస్తారా? అందువల్ల మోడీ ప్రభుత్వానికి దలైలామాకు భారతరత్న ఇవ్వాలని లేకపోతే తమ పార్టీ ఎంపీలు సంతకాలు చేసి పిటిషన్ ఎందుకు ఇప్పించుకుంటారు? ఇది ఒక మొదటి ప్రశ్న. అందువల్ల దలైలామాకు భారతరత్న ఇవ్వాలనేది బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందా అనేది ఒక డౌట్ రాక తప్పదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతరత్న అనేది కూడా పొలిటికల్ పర్పసెస్కే ఇస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మీకు చరణ్ సింగ్ ఈ మధ్య గుర్తొచ్చాడు కదా, అజీత్ సింగ్ను బీజేపీలో కలుపుకోవటానికి, రాష్ట్రీయ లోక్దల్ని ఎన్డీఏలో కలుపుకోవటానికి అవసరం వచ్చాడు చరణ్ సింగ్ ఇన్నేళ్ల తర్వాత భారతరత్నగా ఇవ్వాలని. నితీష్ కుమార్ను నిలుపుకోవడానికి, అక్కడ కలుపుకోవడానికి, ఇక్కడ నిలుపుకోవడానికి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలని గుర్తొచ్చింది. సో చరణ్ సింగ్కు కర్పూరి ఠాకూర్కి ఇచ్చిన తర్వాత సంఘ్ పరివారేలోనే చాలామంది అన్యాయం ఇది, అద్వానీ గారికి ఇవ్వడం లేదు, మోడీ అద్వానీ పైన ఉన్న వ్యక్తిగత కోపంతో అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాక అద్వానీకి కూడా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడంతా క్లియర్గా భారతరత్న రాజకీయం అని కనబడుతుంది కదా. సో ఇంత క్లియర్గా ఎన్టీ రామారావుకి ఇప్పటికీ భారతరత్న రావడం లేదు కదా. తెలుగుదేశం పార్టీ ప్రతి మహానాల్లో తీర్మానం చేస్తుంటుంది. మన మహానాల్లో చేసిందో లేదో కూడా గుర్తులేదు. కానీ బీజేపీ ప్రభుత్వము, వాజ్పేయి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన ఆధారపడ్డ రోజు ఫోర్స్ చేయలేదు భారతరత్న ఇవ్వాలని. 2014-19 మధ్య 18లో కలిసినప్పుడు ఫోర్స్ బియాండ్ పాయింట్ చేయలేదు. అప్పుడంటే అవకాశం లేదు. ఇప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు మద్దతు మీదనే మోడీ ప్రభుత్వం ఉన్నారు. ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వమని తెలుగుదేశం తీర్మానాలు చేయడం తప్ప ఫోర్స్ చేయదు. ఎందుకు ఫోర్స్ చేయదంటే భారతరత్న ఎన్టీ రామారావుకి ఇస్తే మరణానంతర భారతరత్న ఆయన సతీమనే తీసుకోవాల్సి వస్తుంది, లక్ష్మీభారత్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయనకి ఈ మధ్య సాక్షి టీవీలో లక్ష్మీభారత్తో ఇంటర్వ్యూలో చెప్పింది, నేను వాలంటరీగా నేను తీసుకోను, వాళ్ళనే తీసుకోమనండి, నాకు అభ్యంతరం లేదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం భారత్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి ఎంబరాసింగ్గా ఉంటుంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, చంద్రబాబు నాయుడుకు. అందుకొరకు రామారావు భారత్న అవుతుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడ్డ ఫ్యాక్ట్స్ ఇవి. అందువల్ల పాలిటిక్స్, భారతరత్నలో పాలిటిక్స్ ఉంటాయన్నది నిజం. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే దలైలామాతో ఉండే ఇంకో అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ అంశం. ఇటీవల మనం చూసాం, దలైలామా పునర్జన్మ గురించి ఎవరు నిర్ణయించాలి అనే వివాదం నడిచింది. అంటే బౌద్ధ మత సాంప్రదాయాల్లో ఈ పునర్జన్మ, దలైలామా మత గురువుల విషయంలో పునర్జన్మ సిద్ధాంతాలు ఉంటాయి. అనేక రకాల పునర్జన్మ పద్ధతులు ఉన్నాయి. సో భారత ప్రభుత్వము తరఫున వెళ్ళారు కిరణ్ రిజిజు అని ఎవరైనా అనుకుంటారు. కిరణ్ రిజిజు ధర్మశాల వెళ్ళి 90వ జన్మదినం రోజు దలైలామా పునర్జన్మ విధానం పైన చివరి అధికారం దలైలామాకే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. సహజంగానే కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇస్తే అది భారత ప్రభుత్వ వైఖరిని ఎవరైనా అనుకుంటారు. దానిపైన చైనా తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. చైనా వాదన ఏంటంటే దలైలామా పునర్జన్మపై నిర్ణయం తీసుకునే అధికారం చైనా ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ అనుమతితో చేయాలనేది వాళ్ళ వాదన. చైనా గవర్నమెంట్ వర్సెస్ దలైలామాకు మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వచ్చాక భారత ప్రభుత్వం ఎటువైపు ఉండాలి? సహజంగా తమ మంత్రి వైఖరిని సమర్థించాలి. కానీ మోడీ ప్రభుత్వం తన మంత్రి వైఖరిని ఖండిస్తూ చైనా ప్రభుత్వ వైఖరిని అనుకూలంగా స్పందించింది ఫైనల్గా. ఎందుకంటే చైనా ప్రెషర్ వల్ల చైనాతో సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయని అనుమానంతో చేశారు. భారత ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వివరణ ఏంటంటే మతపరమైన విశ్వాసాలు అంశాలపైన ప్రభుత్వానికి ఏ రకమైన అభిప్రాయం ఉండదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ స్టేట్మెంట్. కిరణ్ రిజిజు దాంతో నేను వ్యక్తిగత హోదాలో బౌద్ధ మతాన్ని ఆచరించే వ్యక్తిగా అన్నాను తప్ప ప్రభుత్వ ప్రతినిధిగా అనలేదు అని నేను వివరణ. మరి ఎందుకు మారింది ఇదంతా? చైనా వాళ్ళ అభ్యంతరం చెప్పినకనే మారింది కదా. అంటే భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము తమ క్యాబినెట్ మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయానికి భిన్నంగా
వైఖరికి భిన్నంగా చైనా కోరుకున్న రీతిలో ఎందుకు స్పందించింది అంటే దలైలామా అంశములో వివాదము భారతదేశ చైనా సంబంధాలపైన ప్రభావం చూపుతుంది అని గుర్తించింది. ఒక పునర్జన్మ విషయంలోనే చైనాకు కోపం తెప్పియకూడదు అని చెప్పి తమ వైఖరినే మోడీ ప్రభుత్వం మార్చుకుంది. మరి ఇప్పుడు భారతరత్న ఇస్తుందా అనేది ఒక అనుమానం. భారతరత్న ఇస్తే చైనా ఇంకా ఎక్కువ గట్టిగా స్పందిస్తుంది కదా అని. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. 2025లో మనం ఉన్నాం. ఈ 11 ఏళ్లలో క్రికెటర్లను కలిశారు, కరీనా కపూర్ లాంటి సినిమా యాక్టర్లను కలిశారు, చాలామందిని నరేంద్ర మోడీ కలిశాడు కదా. ఈ మధ్య 14 ఏళ్ళ బాబు పిల్లవాడు క్రికెట్లో అద్భుతంగా పర్ఫార్మెన్స్ స్థాయిలను కలిశారు, ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళని కలిశాడు. ఇంతవరకు దలైలామాను కలవలే. ఇంతవరకు దలైలామాతో ఫోన్లో కూడా మాట్లాడలే మోడీ. దేనికి మరి ఆన్సర్ ఉండాలి కదా. అదంతా ఎందుకు 2021 వరకు దలైలామా పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా ట్విట్టర్లో చెప్పలే నరేంద్ర మోడీ. 2021 నుంచి చెప్తున్నారు. ఎందుకు 2020లో గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగాక భారత చైనా సంబంధాలు దెబ్బతిన్నాక దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం మొదలైంది. అంటే ఎంత కాషియస్గా ఉంటుంది మోడీ ప్రభుత్వం అనటానికి ఉదాహరణ. అదంతెందుకు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. పాకిస్తాన్కు దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% చైనా పాక్ నెక్సెస్ మనం స్పష్టంగా కనబడ్డా నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, జయశంకర్ కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ ఏ బీజేపీ నాయకుడైనా చైనాకు వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? అన్యాయము, చైనా వైఖరి దుర్మార్గము, చైనా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం ఏంటి అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? అప్పటి నుంచి ఇప్పటివరకు ఇవ్వలేదు. మీరు గమనించండి. ఎందుకు ఇవ్వలేదు మరి? ఎందుకంటే చైనా పాకిస్తాన్ నెక్సెస్ అలాంటి విశ్లేషకులు ఖండించారు. చైనా పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం తప్పని అన్నాం. కానీ భారత ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు ఖండించలేదు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ఖండించలేదు. ఈవెన్ బీజేపీ సోషల్ మీడియా కూడా చైనాను ట్రోలింగ్ చేయలేదు. ఎందుకు చేయలేదు మరి? అంటే చైనా మనసు నొప్పించకూడదు అని మోడీ ప్రభుత్వ వైఖరి కాదా? ఇవన్నీ ఈ నేపథ్యం అంతా చూసినప్పుడు మరి దలైలామాకు ఇవ్వడం అనే నిర్ణయం తీసుకొని చైనాతో కాస్త ఘర్షణకైనా సిద్ధపడతారా లేదా ఎందుకు అని వదిలేస్తారా అనేది చూడాలి.